హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా మరికొన్ని ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్లీ సపోర్ట్కి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కార్తీ 26th ఫిలిం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అలానే టైటిల్ అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. మూవీ టైటిల్ వాతి యార్. ఈ మూవీకి డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఇద్దరి నుంచి 2 సూపర్ హిట్ ఫిలిమ్స్ అయితే వచ్చున్నాయి. ఒకటి సుదు కవం, ఇంకోటి కాదలం కడందు పోగుం. సో ఇది కొరియన్ రీమేక్ అనుకోండి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆశించవచ్చు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి కృతి శెట్టి యాక్ట్ చేసింది. అలానే సత్యరాజ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్స్. మనకి ఈ ఫిలిం త్వరలోనే థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స్కంద మూవీ తర్వాత బోయపాటి గారు స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి అఖండ 2. మనకి స్కంద ఈవెంట్లోని చెప్పడం జరిగింది, సీక్వెల్ అనేది నెక్స్ట్ బిగిన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికి బోయపాటి గారు ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ డ్రాఫ్ట్ ఫినిష్ అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అండ్ షూటింగ్ని త్వరలోనే బిగిన్ అయితే చేయబోతున్నారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్, షూటింగ్ అప్డేట్ మరి కొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతుంది. వెయిట్ చేయండి. సో పార్ట్ 2 వచ్చేసి పార్ట్ 1 కన్నా మించి మ్యాసివ్ స్కేల్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 1 గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. 1 అయితే సూపర్ హిట్ అయితే అయింది. ఇంకా 2 అనేది ఎలా ఉంటుందో చూడాలి. అది మనం 2025 ఇయర్లో చూస్తామా, లేకుంటే 2026 ఇయర్ అయినా కావచ్చు. నెంబర్ 3, శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేస్తున్న ఫిలిం అమరన్. ఈ మూవీ నుంచి షూటింగ్ వర్క్ ఫినిష్ అయితే చేసుకున్నారు. సో టోటల్ షూటింగ్ అనేది అయిపోయిందంట. సో ఈ ఫిలిం మనకి ఇంటెన్స్ యాక్షన్గా వస్తుంది. ఈ ఫిలిం త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేయడమే ఆలస్యం. ప్రస్తుతానికి షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి అయితే వెళ్ళింది. డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే రివీల్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ ఫిలిం గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. బాలీవుడ్ నుంచి ఒక హీరోతో తీస్తున్నారు, అదే రణ్వీర్ సింగ్తో తీస్తున్నారు అని చెప్పేసి. సో నౌ మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వాటి గురించి చూద్దాం. ఈ ఫిలిం టైటిల్ వచ్చేసి బ్రహ్మ రాక్షస. సో టైటిల్ వచ్చేసి బ్రహ్మ రాక్షసగా ఉండబోతుంది. ప్రొడక్షన్ బ్యాండ్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్. సో చాలా రూమర్స్ అయితే ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ అస్సలు లేదు అని చెప్పేసి. అదంతా రాంగ్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అయితే ఉంది. రీసెంట్గానే ఫోటో షూట్ జరిగింది, అలానే ఒక ప్రోమో షూట్ కూడా జరిగింది. అదంతా మనకి బయటికి రివీల్ చేయలేదు, కానీ త్వరలోనే అవి కూడా రివీల్ అయితే అవుతాయి. ఆ ఫోటో షూట్స్ అండ్ ప్రోమో షూటింగ్ ఏం తీశారు మరి. సో ఇది సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు కాబట్టి మనకి జై హనుమాన్కి కనెక్షన్ అయితే పెట్టవచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం జై హనుమాన్కి కనెక్షన్ అయితే ఉంటుందో లేదో అనేది. సో ఈ ఫిలిం మనకి ఫస్ట్ జై హనుమాన్కి ముందే స్టార్ట్ చేస్తున్నారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి బిగిన్ అయితే కావచ్చు. అండ్ 2025 ఇయర్లో రిలీజ్ కావచ్చు బ్రహ్మ రాక్షస. సో ఇది అయిపోయిన తర్వాతనే జై హనుమాన్ స్టార్ట్ అయ్యి మన ముందుకు వస్తుంది. సో జై హనుమాన్ వచ్చేటప్పటికి 2027 ఇయర్ పట్టుద్దేమో. నెక్స్ట్ నెంబర్ 5, #బ్లూ వేల్. ఇది 2021 ఇయర్లో వచ్చిన రష్యన్ ఫిలిం. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ 10కి 5 అయితే దక్కించుకుంది. బుక్ మై షో వారు ఈ ఫిలింని తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. సో హారర్ యాక్టివిటీస్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిలింని ట్రై చేసే పని అయితే చేయండి. రేటింగ్ వచ్చేసి 10కి 5 ఇచ్చున్నారు. నెంబర్ 6, కల్కి 2898 AD. ఇన్ని రోజుల నుంచి ఈ ఫిలిం మనకి 2D ఫార్మాట్లో వస్తున్నట్టు తెలుసు. నౌ ఇప్పుడైతే 3D ఫార్మాట్లో కూడా తీసుకుని వస్తున్నారు. ఇంకా 1 మంతే ఉంది కదా మూవీ రిలీజ్ అవడానికి. 3D వర్షన్ ఎలా వస్తుంది? ఆల్రెడీ మేకర్స్ వచ్చేసి 3D వర్షన్ రెడీ అయితే చేసుకో ఉన్నారంట. సో సైమల్టేనియస్లీ 2D వర్షన్, 3D వర్షన్, సో 2 వర్షన్స్ మనకి థియేటర్స్లో వస్తున్నాయి. మరి మీరు ఏ వర్షన్లో థియేటర్లో చూస్తారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 7, రవితేజ
75th ఫిలిం. ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చున్నారు. సంక్రాంతికి ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయలేదు, లాంచ్ అనేది జరిగింది అంతే. సో షూటింగ్ వర్క్ వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి అండ్ రిలీజ్ వచ్చేసి సంక్రాంతికి ఉండబోతుంది. ఈ మూవీలో వచ్చేసి శ్రీలీల ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ శ్రీలీలతో ఒక ఫిలిం అయితే రవితేజ గారు చేస్తున్నారు, అదే ధమాకా. సో ధమాకా అయితే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సో మరి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో మనం 2025 ఇయర్ సంక్రాంతికి చూస్తాం. నెంబర్ 8 ఇండియన్ 2. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అయితే కనబడుతున్నారు. సాంగ్ రిలీజ్ మే 29కి రిలీజ్ చేస్తున్నారు. సో అలానే మనకి జూన్ 1కి మూవీ నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో ఆడియో లాంచ్ ఈవెంట్లో మనకి మూవీలో ఉన్న ఆల్ సాంగ్స్ అనేవి లాంచ్ అయితే అవుతాయి జూన్ 1. నెంబర్ 9 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. పాస్ట్లో మనకి న్యూస్ అయితే వచ్చింది, విజయ్ తలపతి గారు ఈ మూవీలో ఒక సాంగ్ అనేది పాడబోతున్నారు అని చెప్పేసి. సో దాని గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో అప్పుడు ఫ్యాన్స్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే డబుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 2 సాంగ్స్ ఈ మూవీలో విజయ్ తలపతి గారు పాడబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. ఒక్క సాంగ్ కాదు, 2 సాంగ్స్ విజయ్ తలపతి గారి నుంచి ఈ మూవీలో సాంగ్స్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 10 షెన్జెన్ ది టోక్యో ఫైట్. ఇది 2019 ఇయర్లో వచ్చిన చైనీస్ మూవీ వచ్చేసి క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలింని అమెజాన్ మినీ వారు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 11 ఆ ఒక్కటి అడక్కు. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో అల్లా నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి హై ఛాన్సెస్ మే 31. సో మే 31కి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా సడన్ అప్లోడ్ అయితే చేయవచ్చు. నెంబర్ 12 ఫ్రెంచ్ ఫిలిం విజన్స్. ఇది 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. మూవీకి IMDb రేటింగ్ 10కి 5.4 అయితే తగ్గించుకుంది. ఈ ఫిలింని బుక్ మై షో వారు రెంట్ మోడల్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. సో సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. సో మూవీకి 5.4 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్రై చేసే పని అయితే చేయండి. నెంబర్ 13 దే కాల్ హిమ్ ఓజీ. డైరెక్టర్ సుజిత్ గారు ఈ ఫిలింకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ ఒక రీమేక్ ఫిలిం అనేది తీద్దాం అనుకున్నారంట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రీమేక్ అయితే బాగోదు, ఒక ఒరిజినల్ కంటెంట్ ఇదే చేద్దాం అనగానే ఈ ఓజీ అనే స్క్రిప్ట్ రెడీ అయితే అయింది. యాక్చువల్గా మనకి తెలిసిన ఓజీ వచ్చేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్. యాక్చువల్గా ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారి పేరంట ఓజస్ గంభీరా. ఓజస్ అంటే జాపనీస్ లాంగ్వేజ్లో మాస్టర్. సో మాస్టర్ ఓజస్. ఈ ఫిలిం మనకి తెలుసు జాపనీస్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్గా ఉంది, జాపనీస్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అలానే ఒక బిగ్ అప్డేట్ కూడా రివీల్ చేయడం జరిగింది. ఫిలింకి సంబంధించి ఇప్పుడు ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారు. ట్రైలర్ అనేది రెడీ కూడా అయిపోయి ఉంది. సో దానికి సంబంధించి అని చెప్పేసి సో ట్రైలర్ అయితే రెడీ అయితే చేసుకో ఉన్నారు. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది ఇచ్చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.